వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. భారతదేశం అనగానే సనాతన సంస్కృతి అలాగే దేవాలయాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. హిందూ దేవాలయాలకి లక్షల సంఖ్యలో, సంవత్సరానికి కోట్ల సంఖ్యలో భక్తులు దేవాలయాల్ని దర్శిస్తూ ఉంటారు. అయితే ఇందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి కొన్ని ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. అయితే వీటిలో టెంపుల్ కారిడార్స్ అనేవి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు కూడా ఎంతో దృష్టి పెట్టి టూరిజంకి కావచ్చు, అలాగే టెంపుల్స్ని డెవలప్ చేయడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారనే చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే ముందుగా వారణాసి ఆలయాన్ని అయితే అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. వారణాసి ఆలయం నుండి గంగకు మధ్యలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించి ఎటువంటి అడ్డంకులు లేకుండా మొత్తం కూడా నీట్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యంగా ఉండే విధంగా హోటల్స్ కానీ మొత్తం అంతా కూడా సిటీని డెవలప్ చేయడం జరిగింది. దాంతో ఒక్క సంవత్సరంలోనే దాదాపు 8 కోట్లకు పైగా భక్తులు సంవత్సరానికి పెరిగారు. ఆ తర్వాత ఇదే ఈక్వేషన్ని ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా సంవత్సరానికి వచ్చేటప్పటికి 5 కోట్లకు పైగా భక్తులైతే పెరగడం జరిగింది. ఇదే విధంగా టెంపుల్ కారిడార్ అనేది అయోధ్యలో చూసాము. అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసి మొత్తానికైతే అయోధ్య భవ్య మందిరాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతో చక్కగా ప్రతిష్ఠా కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత భక్తుల రద్దీ అనేది విశేషంగా పెరిగిందని చెప్పాలి. మొత్తానికి వచ్చేటప్పటికి కేవలం 12 రోజుల్లోనే 24 లక్షల మంది భక్తులైతే స్వామివారిని దర్శించుకున్నారు. అంటే దాదాపు రోజుకు 2 లక్షల మంది భక్తులు అయోధ్య స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉన్నారు. ఇక అయోధ్యలో వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఫెసిలిటీస్ అనేవి మొత్తం కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే అయోధ్య రామ మందిరాన్ని కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభించారో అక్కడ హోటల్స్ కానీ, అలాగే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అలాగే ఎయిర్పోర్ట్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది. మొత్తానికైతే అయోధ్య రామ మందిరం కూడా టెంపుల్ కారిడార్ అనేది కంప్లీట్గా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉందనే చెప్పాలి. ఆ తర్వాత ఇంకేం టెంపుల్స్ ఉన్నాయి? ఒకవేళ అక్కడ మనం చూసుకుంటే కనుక మధుర టెంపుల్ అయితే ఉంది. కానీ మధుర టెంపుల్ ఇప్పుడిప్పుడే ఆ పొజిషన్కి వచ్చి టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి అస్సోంలోని గౌహతి సమీపంలో ఉన్న, అస్సోం రాజధాని గౌహతి సమీపంలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని అయితే ముఖ్యంగా కారిడార్ ఏర్పాటు చేయాలని అయితే చూస్తున్నారు. అంటే కామాఖ్య ఆలయం వచ్చేటప్పటికి అమ్మవారి శక్తి పీఠాలు అనేవి మొత్తం 108 ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడైతే దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. అయితే కథ గురించి తర్వాత మాట్లాడుకుంటే కనుక మొత్తం 18 శక్తిపీఠాలు ముఖ్యంగా అమ్మవారివి చెప్పుకుంటూ ఉంటాం. ఈ 18 శక్తిపీఠాల్లో కూడా కామాఖ్య ఆలయం అనేది ఎంతో ముఖ్యమైన ఆలయంగా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ రకరకాల పూజా కార్యక్రమాలు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి చాలా మంది వచ్చి చేసుకుంటూ కూడా ఉంటారు. అయితే ఈ కామాఖ్య ఆలయాన్ని అయితే కారిడార్గా ఇప్పుడు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి 500 కోట్లు వరకు కూడా వెచ్చించి ఆలయాన్ని అయితే డెవలప్ చేయాలి అని చెప్పి కేంద్రం ఇప్పటికే పనులు కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి వచ్చేటప్పటికి కామాఖ్య ఆలయానికి అయితే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పాలి. ఈ ఆలయానికి సంబంధించి దక్ష ప్రజాపతి, పార్వతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ శివుణ్ణి అలాగే ఆయన భార్య అయిన సచీదేవిని అయితే ఆహ్వానించడు. కానీ తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి నేను వెళ్ళాలి అని చెప్పి సచీదేవి అయితే ఆ యజ్ఞ కార్యక్రమానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆవిడ అవమానానికి గురై ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన పరమేశ్వరుడు ఎంతో కోపోద్రిక్తుడై అక్కడికి వెళ్ళడం, రుద్రుణ్ణి సృష్టించడం, అక్కడంతా కూడా అల్లకల్లోలం చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో అంత కోపంలో ఉన్న శివుడికి పార్వతీదేవికి మరణం అనేది ఉండదు అని తెలిసినప్పటికీ కూడా ఆ సమయంలో మామూలు మనిషిలాగా స్వామివారైతే కోపోద్రిక్తులయ్యి అమ్మవారి శరీరాన్ని భుజం పైన వేసుకొని శివతాండవం చేయడం, అలాగే భుజం పైన వేసుకొని అమ్మవారిని తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్న సమయంలో ఈ సమయంలో అయితే దేవతలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. అయితే అదే సమయంలో విష్ణుమూర్తి పార్వతీదేవి సచీదేవి దేహాన్ని అయితే తన సుదర్శన చక్రంతో ఖండిస్తారు. ఆ ఖండించిన శరీర భాగాలన్నీ కూడా మొత్తం 101 ప్రదేశాల్లో పడాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ 101 ప్రదేశాల్లో ముఖ్యమైనవిగా 18 శక్తిపీఠాలు అయితే అమ్మవారు ఉన్నాయి. ఆ 18 శక్తిపీఠాల్లో 16 శక్తిపీఠాలు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి. ఒకటి శ్రీలంకలో ఉంది, మరొకటి పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. కశ్మీర్లో ఉన్న ఆలయంలో అయితే ప్రస్తుతానికి పూజలు అయితే జరగడం లేదు. ఇండియాలో ఉన్న 16 శక్తిపీఠాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా విరాజిల్లుతున్నాయని చెప్పాలి. ఈ 16 శక్తిపీఠాల్లో కూడా ఎంతో ముఖ్యమైనది అసోం గౌహతిలోని కామాఖ్యాదేవి ఆలయం. ఈ కామాఖ్యాదేవి ఆలయం ఉన్న స్థానంలోనే అమ్మవారి యోని అనేది పడింది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా జన్మస్థానమైన ప్రదేశం అయితే ఇక్కడ పడింది. కాబట్టి ఇది చాలా స్పెషల్ ప్లేస్ అని
చెప్తూ ఉంటారు. మొత్తం 18 శక్తిపీఠాల్లో కూడా ఎంతో ముఖ్యమైన శక్తిపీఠం ఈ కామాఖ్య ఆలయం. అయితే కామాఖ్య ఆలయానికి సంబంధించిన హిస్టరీ అయితే ఇదంతా ఉంటుంది. అక్కడ అమ్మవారు మాత్రం రాతి యోని రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించి ప్రతి నెలలో కూడా 3 రోజుల పాటు మామూలు స్త్రీకి ఏ విధంగా అయితే ఋతుక్రమణ అనేది జరుగుతుందో అక్కడ అమ్మవారికి కూడా అదే విధంగా జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా రాతి శిలపైన ఒక వైట్ కలర్ క్లాత్ అయితే పెట్టడం జరుగుతుంది. 3 రోజుల తర్వాత ఆలయాన్ని ఓపెన్ చేసి ఎంతో వైభవంగా అయితే కార్యక్రమాలు అనేవి జరిపించడం జరుగుతుంది. ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో బయట ఉన్న గుండంలో ఆ క్లాత్స్ని వాష్ చేసి వాటిని వేలం కూడా వేయడం జరుగుతుంది. ఈ వేలం వేసిన క్లాత్స్ ఏవైతే ఉంటాయో భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వేలంలో పాల్గొని ఆ వస్త్రాలను అయితే కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఈ వస్త్రాలకి సంబంధించి రజస్వల అయినప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక ఇది క్లాత్ అనేది దగ్గరుంటే వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ వేలంపాట అనేది ఎంతో ప్రాముఖ్యంగా అక్కడైతే జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు 3 రూపాల్లో ప్రధానంగా దర్శనమిస్తూ ఉంటారు. అందులో మొదటగా పాపాలు చేసేవారిని హరించే విధంగా అమ్మవారు దర్శనమిచ్చినప్పుడు త్రిపుర భైరవిగా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే శాంతమూర్తిగా ఉన్న అమ్మవారు సింహవాహినిగా దర్శనమిస్తూ ఉంటారు. శంకరుని పైన అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఇలా ప్రధానంగా 3 రూపాల్లో అయితే అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు, లక్షల సంఖ్యలో భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నుండి కారిడార్ ఏర్పాటు చేసిన తర్వాత అయితే ఈ ఆలయానికి సంబంధించి ఇంకా ఏర్పాట్లు అనేవి బాగా జరుగుతాయి. దీనికి సంబంధించి రవాణా వ్యవస్థ కూడా ఇంకా ఎక్కువగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా భక్తుల రద్దీ అనేది ఈ సంవత్సరం నుండి ఇంకా పెరిగే అవకాశం తప్పకుండా ఉందనే చెప్పాలి.